బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. గాంధీ భవన్ కి వెళ్లిన ఆయన దీపాదాస్ మున్షితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో అల్లు అర్జున్ ఇష్యూపై ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలవాలని భావించారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. కానీ మహేష్ కుమార్ గౌడ్ బిజీగా ఉండటంతో ఆయన్ని కలవకుండానే వెనుతిరిగారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే గాంధీ భవన్ కి వెళ్లిన సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ నేతల్ని కలవటానికి మాత్రమే గాంధీ భవన్ వచ్చానని చెప్పుకొచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కి రావటం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్, లక్ష్మి, కాసేపటి క్రితం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు రావడం జరిగింది. అయితే ఆయన గాంధీ భవన్ కు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ దీపాదాస్ మున్షి వీరికి గాంధీ భవన్ ఉన్నారనే సమాచారంతో ఆయన గాంధీ భవన్ కు వచ్చారు. అయితే వీరికి సమాచారం ఇవ్వలేదని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ చీఫ్ కానీ అదేవిధంగా దీపాదాస్ మున్షిని కానీ కలుసుకోవడానికి వస్తున్నట్టుగా కూడా ఎలాంటి సమాచారం లేదు. ఆయన వచ్చిన సందర్భంలో వీరంతా కూడా ప్రెస్ మీట్ లో ఉన్నారు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ జరుగుతున్న సందర్భంలో ఆయన గాంధీ భవన్ కు రావడం జరిగింది. అయితే గాంధీ భవన్ కు వచ్చి కాసేపు కూడా పీసీసీ చీఫ్ ఛాంబర్లో కూర్చోవడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత దీపాదాస్ మున్షి నేరుగా ఏఐసీసీ ఆఫీస్లోకి, అంటే గాంధీ భవన్లో ఉన్న ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్ళే సందర్భంగా ఏఐసీసీ ఛాంబర్లోకి వెళ్ళి కాసేపు భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల కాలం, అంటే ఈ 3 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, ముఖ్యంగా అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి, పుష్ప 2కు సంబంధించి జరుగుతున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పొలిటికల్కి సంబంధించి ఒకవైపు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. డీకే అన్నతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కానీ అదేవిధంగా లక్ష్మణ్ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపైన కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మొత్తం ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పెద్దలను కలిసి దీనికి సంబంధించి ఒక కూల్ వాతావరణం చేయడానికి, దీన్ని సద్దుమణిగేలా చేసేందుకు కూడా ఆయన ఒక ప్రయత్నం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్కి వస్తున్న సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు మాత్రం సమాచారం ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. అయితే ఆయన వచ్చిన సందర్భంగా వీళ్ళు ప్రెస్ మీట్లో ఉండడంతో కాసేపు వెయిట్ చేశారు. ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత దీపాదాస్ మున్షి నేరుగా ఆఫీస్లోకి వెళ్తున్న సందర్భంగా ఆమెతో కాసేపు భేటీ అయ్యారు. అయితే ఆయన అల్లు అర్జున్ మామ గాంధీ భవన్కి వచ్చారన్న సమాచారంతో మీడియా కెమెరాలు అంతా కూడా అలర్ట్ కావడంతో ఒకసారి మీడియా చుట్టుముట్టే ప్రయత్నం చేసేసరికి వెంటనే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్తున్న సందర్భంగా కూడా మీడియా ప్రశ్నించిన సందర్భంగా గాంధీ భవన్కి వచ్చిన ప్రయారిటీకి సంబంధించి కూడా ఆయన అడిగినప్పుడు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మా పార్టీ పెద్దలను కలవడానికి నేను ఇక్కడ గాంధీ భవన్కు రావడం జరిగింది, ప్రెస్ మీట్లో ఉన్నారు కాబట్టి తర్వాత కలుస్తానంటూ కూడా చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రెస్ మీట్లో ఉన్నందుకు కలవలేకపోయాను, తాను ఫోన్లో మాట్లాడాను, తర్వాత దానికి సంబంధించి ఫోన్లో మాట్లాడాను, తర్వాత కూడా మేము కలుసుకుంటాము, దానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఇష్యూ పక్కన పెడితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే పొలిటికల్గా టర్న్ తీసుకుంటుందో దీనికి సంబంధించి బీజేపీ పైన కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా మహేష్ కుమార్ గౌడ్ పొలిటికల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అసలు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్కు రావడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీయే. అప్పుడు గతంలో ఉన్న సీఎంలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ప్రోత్సాహంతో ఇక్కడ సినీ ఇండస్ట్రీ అంతా మద్రాసు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో కానీ ఏర్పాటు కావడం కానీ అదేవిధంగా రామనాయుడు స్టూడియోలో ఇట్లా స్టూడియోలో కానీ సినీ రంగానికి ప్రోత్సాహం లభించే విధానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తోడ్పాటును అందించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి ఇదే విధంగా చేయూతను అందిస్తుంది. కానీ జరుగుతున్న పరిణామాలు ఏవైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం కానీ ఈ అంశానికి సంబంధించితో పాటు తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అన్నిటి విషయంలో కూడా ల్యాండ్ ఆర్డర్ విషయంలో, శాంతి భద్రత విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో ఎవరున్నా చట్టం ముందు ఒకే విధంగా ఉండేటట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. చెప్పండి సార్ ధనలక్ష్మి. సంధ్యా థియేటర్ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ విషయంలో ఏదైతే రప్చర్ జరుగుతోందో దాన్ని తగ్గించేందుకు సీఎం అపాయింట్మెంట్ కూడా తీసుకొని మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవాలా?
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఒక మీడియా జాతీయ స్థాయి ఛానల్తో మాట్లాడుతున్న సందర్భం కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎలాంటి కక్షపూరితమైన ధోరణి ఉండదు, చట్టం ప్రకారంగానే తాము ముందుకెళ్తున్నాం. ఒక విధంగా చూసినట్టయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు మాకు కాస్త రిలేటివ్స్ కూడా అవుతారు, అయినప్పటికీ కూడా చట్టం విషయంలో మాత్రం అదే విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ పరిణామాలు మరీ సెన్సిటివ్గా మారుతున్న పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఓయూ జేఏసీకి సంబంధించిన నేతలు కానీ అల్లు అర్జున్ నివాసం వద్దకు పోయి అటాక్ చేయడం కానీ, ఆ తర్వాత అంతకుముందుకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు, దానికి అల్లు అర్జున్ కూడా కౌంటర్ చేస్తూ కూడా అంటే జరుగుతున్న అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి తన తప్పేం లేదంటూ కూడా అల్లు అర్జున్ మాట్లాడడం కానీ, నిన్న పోలీసులు రియాక్ట్ కావడం అదంతా కూడా ఒకసారిగా హీట్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి పొలిటికల్గా మారడంతో పాటు ఒక హీట్ అయితే కనబడతా ఉంది. దీన్ని ఒక సద్గుమనించాలని కూడా ఒక అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన నేతలను కూడా కలిసి ఈ అంశాన్ని సద్గుమనించేలా చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే గాంధీ భవన్ కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. నేరుగా ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నందుకు కలవలేకపోయిన సందర్భంలో తర్వాత పీసీసీ చీఫ్తో ఫోన్లో మాట్లాడారు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి కలుస్తానని కూడా ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కూడా అపాయింట్మెంట్ తీసుకొని కూడా కలిసి ఈ అంశానికి సంబంధించి సద్గుమనించేందుకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పారు. దీపాదాస్ మున్షిని కలిశారు చంద్రశేఖర్ రెడ్డి, మరి ఏం మాట్లాడారని తెలుస్తోంది? అల్లు అర్జున్ విషయానికి సంబంధించి అసలు ఆయన ఏం మాట్లాడారు? ఈ ఎపిసోడ్ సంబంధించి చెప్పే ప్రయత్నం చేశారు. తనకు ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ టైం అవుతుంది, తను వెంటనే వెళ్ళే అవసరం, ఇక్కడ తన ఫ్లైట్ కూడా ఉంది కాబట్టి టైం అయిపోతుంది. తర్వాత దీనికి సంబంధించి కూడా మాట్లాడడం కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది. కుప్లరాజు అదేవిధంగా కొద్దికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే వచ్చిన సందర్భంలోనే మాట్లాడుతున్న సందర్భంలో ఆమె ఫ్లైట్కి వెళ్ళే టైం అవుతుందని చెప్తున్న సందర్భం. మరోవైపు మీడియా కూడా అక్కడికి చుట్టుముట్టడంతో ఆయన వెంటనే వెనుదిరగడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ నివాసం అంటే పీసీ చీఫ్ నివాసం వద్దకు వెళ్ళి కలుసుకోవటానంటూ కూడా చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే దీపాదాస్ మున్షితో మాట్లాడే సందర్భంగా కూడా కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత అవే ఢిల్లీ వెళ్తున్న సందర్భం ఉంది కాబట్టి తర్వాత ఈ అంశానికి సంబంధించి కూలంకషంగా మాట్లాడతామంటూ కూడా చెప్పి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి పీసీ చీఫ్ కూడా మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి కూడా వివరణ ఇచ్చి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి శాంతి భద్రతల ఎపిసోడ్ అనేది వేరేగా ఉంటుంది, ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి వేరుగా ఉంటుంది. ఈ ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదంటూ కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి దీనికి సంబంధించి అల్లు అర్జున్ మామ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ నేతతో మేము మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ మామ కూడా దీనికి సంబంధించి పొలిటికల్ టర్న్ తీసుకుంది కాబట్టి పొలిటికల్ టర్న్ను ఏ విధంగా సద్గుమనించాలని కూడా ఆయన ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత ఆయన ఇక్కడ గాంధీ భవన్లో వీలు కాలేదు కాబట్టి తర్వాత మాట్లాడి దీన్ని ఏ విధంగా సద్గుమనించాలనేది చూసేది ఉంటుంది. ఎందుకంటే దీపాదాస్ మున్షితో కూడా కొద్ది నిమిషాలు మాత్రమే ఆమెతో ఇట్లా మాట ముచ్చట చేశారు. తర్వాత దీనికి సంబంధించి కూడా కులంకషంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆమె ఢిల్లీ వెళ్ళారు కాబట్టి పీసీ చీఫ్తో కూడా మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్న తర్వాత అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే అతనితో కూడా మాట్లాడి ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ఆలోచనతో అయితే పార్టీ అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.